ప్రసాదంగా ఇప్ప పువ్వు లడ్డు వారే వా 18న మేడారానికి సీఎం రాత్రి అక్కడే బస 19న తల్లుల దర్శనం అంటున్నారు మంత్రి సీతక్క మొక్కులు చెల్లించి జాతరను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా జాతరను సక్సెస్ చేద్దామంటూ మంత్రి పిలుపు శభాష్ సీతక్క ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులకు ఈసారి ప్రసాదంగా ఇప్ప పువ్వు లడ్డు బెల్లం లడ్డు ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. మరి అందరికి అందుబాటులో ఉంటుందా? క్యూ లైన్ లో ఇస్తారా? మళ్ళా కోట్లాది మంది వస్తారు కాబట్టి సపరేట్ మళ్ళా పోయి లడ్డులు కొనాలంటే కాడి పని ఆ జనాలలో. మీరు ఆ భక్తులు క్యూ లైన్ లో పోతారు కదా, అప్పుడే ఇచ్చేయండి, అప్పుడే ఇచ్చేయాలి. ఎందుకంటే కోట్ల మంది వస్తారు కాబట్టి కాని పని. మంత్రి ఏంది ఇప్ప పువ్వు లడ్డు బెల్లం లడ్డు ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డికే ఇస్తారా, ప్రజలందరికీ ఇస్తారా తెలిపారు. ఔషధంగా ఉపయోగపడే ఇప్ప పువ్వును అమ్మవార్ల ప్రసాదంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్ ఆవరణలో మీడియా కోఆర్డినేషన్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. జాతర ప్రత్యేకంగా ఇప్ప పువ్వు ప్రసాదం అందించాలని గతంలోనే అనుకున్నామని ఈసారి అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. లడ్డు తయారీ ద్వారా మహిళా స్వయం సహాయ సంఘాల్లోని 500 మందికి ఉపాధి లభిస్తుందంట. ఎన్ని లడ్లు చేసిండ్రు? ఎన్ని లడ్లు చేస్తారు? 500 మంది అంటే ఇంకా చాలా లక్షలలో వస్తారు కదా. అవును, 2 ఉందా? సమ్మక్క సారలమ్మ చరిత్రను సజీవంగా ఉంచేలా ఆదివాసీల అస్తిత్వం నలుదిక్కులా చాటేలా మేడారంలో కొత్త చరిత్ర నిర్మితమైందన్నారు. ఇంత భారీ స్థాయిలో ప్రజలకు చేరువ చేయడంలో మీడియా పాత్ర మరవలేనిదని మంత్రి సీతక్క పేర్కొన్నారు. 19న జాతరను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డికి మేడారం తల్లులు అంటే ఎంతో ప్రేమ అని 2010 నుంచి దర్శించుకుంటున్నారని సీతక్క తెలిపారు. మేడారంలో గద్దెల మార్పు విస్తరణ ఏర్పాట్లను మొదలుపెట్టి పూర్తి చేసే వరకు ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుంటున్నారని, ఈ నెల 18న సీఎం మేడారం జాతరకు వస్తున్నారని, రాత్రి అక్కడే బస చేసి 19న ఉదయం సమ్మక్క సారలమ్మను మొక్కులు చెల్లించి జాతరను లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా దేవతల పండుగను ఘనంగా నిర్వహించుకుందామన్నారు. సుందరీకరణ పనులు చివరి దశలో చేరుకున్నాయన్నారు. మేడారంలో 101 కోట్లతో గద్దెల విస్తరణ, 150 కోట్లతో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అందరి సూచనలు పరిగణలోకి తీసుకున్నామన్నారు. ఆదివాసీ విద్యార్థుల రీసెర్చ్ ఆధారంగా సమ్మక్క సారలమ్మ చరిత్రను 7000 చిత్రాల ద్వారా శిలలపై చెక్కించినట్టు తెలిపారు. మేడారంలో కుమరంభీం, బీర్సా ముండా తదితరుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. జాతరలో మీడియాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మేడారంలో జోన్ల వారీగా ఆఫీసర్ల కేటాయింపు, భద్రతా అంశాలపై కలెక్టరేట్ ఎస్పీ వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కెకెన్, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం మీద ఇప్ప పువ్వు లడ్డూలతో పాటు బెల్లం లడ్డూలు కూడా అందుబాటులో ఉన్నాయంట భక్తులకు. మరి భక్తులకు అందుబాటులో ఉన్నది ఇప్ప పువ్వు లడ్డు ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చూడండి. ఆదివాసీల సాంప్రదాయం ఇప్ప పువ్వు లడ్డు. ఒకప్పుడు ఇప్ప పువ్వు సారా తాగేవాళ్ళు, ఆ సారా తాగి 100 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఇప్పుడు బీర్లు, బ్రాండీలు, కోటార్లు, కల్తీ కోటార్లు తాగి 60 సంవత్సరాలకే పుట్టుక్కుమంటున్నారు. అదే తేడా అంతే. మొత్తం మీద జబర్దస్త్గా వచ్చింది. ఇక ఐపాక్ ఆఫీస్ పై